హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రేవతి అంజిబాబు. సో ఇవాళ ఏంటి ఇక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? మేమైతే ఊరు వెళ్తున్నాను అనమాట. మార్చవరం వెళ్తున్నాను మా మాయ నెల మాసకానికి. సో ఇక్కడైతే స్కూల్లో పిల్లల్ని తీసుకొని లంచ్ అయితే రెస్టారెంట్లో చేశాను అనమాట. చూపికుండా కొడితే ఎట్లా మమ్మీ? దీంట్లో ఎవరు ఎంగిల్ చేయరు, ఎవరు తాగరు. దానికి ఎందుకు నిండుకు వచ్చింది? అది వేరే ఫ్లేవర్ అనుకుంటా. కొట్టేసిన తర్వాత తాగాలి మనం, ఇంక వెనక్కి తీసుకోరు. పాల పీప తాగినట్టు. చిన్నప్పుడు నువ్వు అంతే పాల బాటిల్ పట్టుకొని తిరుగుతా ఉండేదాన్ని అపార్ట్మెంట్లో. ఎట్లా అనిపిస్తుంది ఇష్ణ? స్కూల్ డ్రెస్ లో ఇది సెకండ్ టైం ఆసారా? మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతున్నాయి ఎందుకనో స్కూల్. సో గాయస్ మ్యాటర్ ఏంటంటే మా మావయ్య నెల మాసికం అనమాట. మాసారంలోనే చేస్తున్నాం కదా. సో అందుకని మధ్యాహ్నం నుంచి, ఇవాళ శనివారం మధ్యాహ్నం నుంచి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను. స్కూల్ నుంచి తీసుకొచ్చాను. ఇక్కడ రెస్టారెంట్లో అయితే భోజనం అయితే చేసాం అనమాట. మధ్యాహ్నం పన్నీర్ కర్రీ అండ్ చికెన్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా కూల్ డ్రింక్తో అయిపోయింది మాదైతే లంచ్. సో అంజిబాబు గారు అయితే ఇప్పుడే బయలుదేరారు. ఆయన వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఇక్కడ ఏంటి విష్ణు ఫిలిక్స్ మాల్ రిలయన్స్ ఉందంట. ఒకసారి అక్కడికి వెళ్ళి కాసేపు తిరిగేసి వస్తాము సరదాగా. సో వీలుంటే మీకు కూడా చూపిస్తాను. కెమెరా ఎలా ఉంటే చూపిస్తాను, లేకపోతే లేదనమాట. ఏ హరి, నాకు చిన్నప్పటి నుంచి పోయినప్పుడు కూడా గోళీ ఎట్లా నోట్లోకి వెళ్ళిపోయిందని. గోళీ నోట్లోకి చాలా కూలింగ్ గా ఉంది. గోళీ నోట్లోకి వెళ్ళింది. మా విష్ణు అయితే పండగ చేసుకుంటుంది. ఏ పండుగ? మా దివాళీయా? కాదు, చోడా పండుగ అదనమాట. ఈరోజు ఆ చౌడీ ఆంటీ ట్యూషన్ ఇవాళ ట్యూషన్ లేదులే. అది కూడా. సో మళ్ళీ మన రిలయన్స్ మాల్లో అయితే కలుద్దాం. బాయ్ గాయస్. సో గాయస్ మేమైతే గుంటూరు బస్సు అయితే ఎక్కామన్నమాట. సో అంజిబాబు గారు అయితే ఇంకా రాలేదు. మేమైతే బస్సు ఎక్కేసాము. ఇంత ఎండగా ఉందని చెప్పేసి రిలయన్స్ మాల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మా విష్ణు అయితే వద్దని చెప్పి విష్ణు అయితే వద్దు, ఇక బస్సు ఎక్కేద్దామని చెప్పేసి అనిందనమాట. సో అందువల్ల ఇంకా మేము బస్సు ఎక్కేసాము. అంజిబాబు గారు అయితే ఇంటి నుంచి ఇంకా బయలుదేరలేదనమాట. మేము గుంటూరులో అయితే వెయిట్ చేస్తాము. ఏ హరి, వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? మా సరే చెప్పు, ఏం చేస్తావు హరి? నువ్వు నాకు మా నాన్నమ్మ హైడీ ఆ రెండు సో బస్ అయితే బయలుదేరింది గైస్. మళ్ళీ గుంటూరులో కలుగుతాం.
అంజుబాబు గారి కోసం వెయిట్ చేస్తున్నాను. విష్ణు హరికి జంప్ చేశాను కదా. సో ఇదైతే గుంటూరు బస్ స్టాండ్. ముందు వైపు అదిగో 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 ఇప్పుడు వస్తాడు చూడు నాన్న. నువ్వు తెలవు మాకు. అడుగడుగా అట్లా ఇస్తే అవదండి. పాప్కార్న్ ఒక ప్యాకెట్ తేపో విష్ణు, వేడివేడిగా కొనుక్కోదులేపో. సో గాయస్ హరి అను అంజుబాబు గారు తప్పుపోయారు. దేనికి ఫోన్ చేస్తున్నావు? ఎందుకు ఫోన్ వెళ్ళాక వెళ్ళారు? బస్ వచ్చిందా? సో గాయస్ లగేజ్ అయితే పట్టుకోవట్లేదు. హరి అయితే గంట నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం గాయస్. ఏం విష్ణు విష్ణు గంట నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం కదా. సో గాయస్ మేమైతే గంట నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం ఫ్యామిలీ మొత్తం. అనమాట ఫ్రీ బస్కి వెళ్దామంటే వెయిట్ చేయలేకపోతున్నారు. సో భర్తలు ఎక్కడో కూర్చొని కనిపించట్లేదు గాయస్. సో పాప్కార్న్ అయితే తీసుకున్నాను అనమాట. పాప్కార్న్ తింటారు అదనమాట. మళ్ళీ స్వీట్ కూడా బాయ్ గాయస్. అది ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడో నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు వస్తుంది. ఏంటిది ఫస్ట్ పేమెంట్? అసిస్టెంట్ పెట్టుకుంది అనమాట మీ అమ్మ. ఏంది ఓవరాక్షన్ చేయగా అక్క, ఓవరాక్షన్ చేయగా అక్క. గాడిద
చూడండి వేషాలు. నీకు చేయండి గుడిపోతే మేము ఏమైంది డబ్బులు నువ్వే అసలు గుండె అయ్యబ్బో. ఏ విష్ణు ఇక్కడ చినిగిపోయిందిగా. హ్యాండ్ బ్యాగ్ ఉంది నా చేతిలో. పట్టుకుంటా సారీ. రోడ్డు మీద వస్తుంటే నీకు చేత నల్లా ఉన్నాడు కర్ర బిడ్డ. చూసుకో ఏంటి ఎక్కువ అవుతుంది. మమ్మీ ఇక్కడ కూడా ఉంది డ్రై ఫ్రూట్ షాప్. పిడుగురాలు అయితే వచ్చేసాం అనమాట. మందుల కోసం అయితే అంజుబాబు గారు వెళ్ళారు. తీసుకొని ఆటో ఎక్కి మాసారం వెళ్ళిపోవడం. ఆటోలో మాసారం వెళ్తామా? మరి దేంట్లో వెళ్తాం? అది బస్ కాదు, ఏరోప్లేన్ లో పోద్ది. ఈ మధ్య ఎక్కువ అవుతుంది హరి నీకు. ఆటోలు ఇంకా ముందుంటాయి, ముందుకెళ్ళాలి. ఇప్పుడైతే మేము మా ఇంటికి వచ్చేస్తున్నాం. మాసారంలో ఇంటికి వెళ్ళే రూట్ ఇది. కొంచెం చీకరగా ఉండిద్ది, అడ్జస్ట్ అయిపోవడం మనమే. ఫ్లాష్ వేయమంటావా? కొంచెం వెళ్తూరు వస్తుంది, అడ్జస్ట్ అయిపోయింది. ఇంతనే తెల్లగా కనపడుతున్నాం. ఇంటికి వెళ్ళినా చూపిస్తాను నిన్ను. నన్ను వాళ్ళిద్దరు చూడొస్తలే ఎలా వెళ్తున్నారు, ఏ మాత్రం లేకుండా. అసలు మస్తు కోపం వస్తుంది. సో గైస్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమైతే ఊరు నుంచి రాగానే మా హరి అయితే అన్నం తినేసింది అనమాట, ఆకలేస్తుందని చెప్పేసి. సో దీని తర్వాత అయితే పిల్లలందరూ వచ్చారు. పిల్లలతో పాటు ఒక వీడియో తీశాను, అది వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా రేపటి గురించి ఏం చేయాలి ఏంటి అన్నది వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో రేపటి వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకుండా. మేము ఏం చేస్తాము అన్నది రేపు చూపిస్తాను వీడియోలో అయితే. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.